హలో ఆల్! ఈరోజు వీడియోలో మన ట్రెడిషనల్ సంక్రాంతి స్పెషల్ రెసిపీని కజ్జికాయల్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కజ్జికాయలు పీట లేకపోయినా ఎక్కువ కష్టపడకుండా చాలా తక్కువ టైంలో ఎవరి హెల్ప్ తీసుకోకుండా ఈజీగా ఈ కజ్జికాయల్ని చేసుకోవచ్చు. పిండి పర్ఫెక్ట్‌గా కలుపుకుంటే పైన క్రిస్పీగా వస్తుంది. అలాగే స్టఫింగ్ రుచిగా రావాలంటే ఏ ఇంగ్రీడియెంట్స్ ఎంతెంత తీసుకోవాలో కొలతలతో క్లియర్‌గా చెప్తాను. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా 2 కప్పుల మైదా పిండి తీసుకోవాలి. మీకు మైదా పిండి వద్దు అనుకుంటే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. 2 కప్పుల మైదా పిండికి 1/4 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఒకవేళ ఇది లావుగా అనిపిస్తే మిక్సీ జార్‌లో గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. ఇదంతా బాగా పట్టేటట్టు ఇలా కలుపుకోవాలి. కొద్దిగా వేడి నూనె ఇలా వెచ్చబెట్టి వేసుకోవాలి. ఇది వేడిగా ఉంటుంది కాబట్టి ముందు ఇలా స్పూన్‌తో కలుపుకోండి. చేతితో బాగా ఒత్తుకుంటూ ఇలా బాగా నలుపుకుంటూ ఈ నూనె ఈ పిండికి పట్టేటట్టు ఇలా బాగా కలుపుకోవాలి. నూనె వేసుకోవడం వల్ల మనకి ఈ కజ్జికాయలు మంచి క్రిస్పీగా వస్తాయి. ఈ పిండి చక్కగా ఇలా బైండింగ్ అవ్వాలి. ఇలా బైండింగ్ అవ్వలేదు అంటే ఇంకొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు. కొద్దిగా నీళ్లు వేసుకొని బాగా ఒత్తుకుంటూ కలుపుకోవాలి. ఎప్పుడైనా సరే మైదా పిండికి నీళ్లు చాలా తక్కువ పడతాయి. ఒకేసారి వేసేయకుండా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మనం చపాతీకి పిండి చాలా సాఫ్ట్‌గా కలుపుతాము. అలా కాకుండా ఇలా స్టిఫ్‌గా ఉండాలి పిండి. కజ్జికాయలు కూడా క్రిస్పీగా వస్తాయి. పిండి కొంచెం స్టిఫ్‌గా ఉంటే వీటిని ఏదైనా కప్పేసి ఒక 10-20 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. వీటిని పక్కన పెట్టేసుకొని కడాయిలో 3/4 కప్పు నువ్వులు వేసుకోవాలి. తెల్ల నువ్వులు. మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచి రంగు వచ్చేలాగా వేయించుకోవాలి. అస్సలు మాడిపించుకోవద్దు. ఈ మాత్రం ఇలా ఉండాలి. వీటిని పక్కన తీసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ అంత ఘీ వేసుకోవాలి. ఇందులో 1/4 కప్పు బొంబాయి రవ్వ వేసుకొని మంచి రంగు సువాసన వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్. ఇలా వేయించుకున్న వీటిని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ కడాయి హీట్‌కే కొరత ఏమైనా ఉంటే వేగిపోతుంది. ఈ వేయించుకున్న ఈ నువ్వుల్ని మిక్సీ జార్‌లో వేసుకోవాలి. వేయించి పొట్టు తీసిన 1 కప్పు పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీల్లో కొద్దిగా యాలకులు వేసుకోండి. మంచి ఫ్లేవర్ ఉంటాయి. వీటిని నైస్‌గా కాకుండా కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఇందులో తినే తీపిని బట్టి పంచదార వేసుకోండి. మీకు కొద్దిగా వేసుకొని టేస్ట్ చెక్ చేసుకొని వేసుకోండి. అంతా ఒకేసారి వేసేయకుండా. మరి ఎక్కువైనా కానీ టేస్ట్ తీపి బాగోదు. ఇలా గ్రైండ్ చేసుకున్న ఇందులో ఇలా కోర్సుగా తురుముకున్న కొబ్బరి వేసుకోవాలి. వేయించుకున్న ఈ బొంబాయి రవ్వ వేసుకోవాలి. 2-3 టేబుల్ స్పూన్ అంత ఘీ వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదంతా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఈ ఘీ ఈ పిండికి అంతా బాగా పట్టేటట్టు. ఇలా కలుపుకున్న వీటిని పక్కన పెట్టేసుకొని ఈ పిండిని మరొకసారి బాగా ఒత్తుకోవాలి. వీటిని 3 భాగాలుగా తీసుకొని ఇలా పొడి పిండి చల్లేసుకొని మరి మందంగా కాకుండా మరి పల్చగా కాకుండా చినిగిపోకుండా ఇలా ప్రెస్ చేసుకోవాలి. బేసిక్‌గా మనం చిన్న ఉండలా తీసుకొని ఒత్తుకుంటూ ఉంటాము. అందులో పని ఎక్కువగా ఉంటుంది. టైం కూడా చాలా ఎక్కువ పడుతుంది ఒకరు ఉన్నప్పుడు. ఇలా చేసుకుంటే బెస్ట్. ఇలా ఒత్తుకున్న వీటిని షార్ప్‌గా ఉండే మూతను తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి.
ఈ ఎక్స్ట్రా పిండిని మొత్తం జాగ్రత్తగా తీసేయాలి. ఇందులో స్టఫింగ్ వేసుకోవాలి. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నేను కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నాను. ఎక్కువ వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటాయి. తినేటప్పుడు ఆ టేస్ట్ని కూడా ఎంజాయ్ చేయవచ్చు. చూసి కొద్దిగా వేసుకుంటే అంతగా బాగోదు. ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కాబట్టి తృప్తిగా తినాలి. ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా షేప్ చేసుకుంటే ఫోల్డ్ చేసేటప్పుడు బయటికి రాకుండా ఉంటుంది. నీళ్లతో ఇలా అద్దుకోండి అంచులన్నీ. నెమ్మదిగా జాగ్రత్తగా ఇలా ఫోల్డ్ చేసుకొని ఫింగర్ తోటి ఇలా ఒత్తుకోవాలి. ఏమాత్రం సరిగా ఒత్తుకోకపోయినా ఆయిల్లో వేయగానే అంతా బయటికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా డిజైన్ కోసం ఇలా 4 స్పూన్ తీసుకొని నెమ్మదిగా జాగ్రత్తగా ఇలా డిజైన్ చేసుకోవాలి. ఏమాత్రం స్పూన్ దానికి గుచ్చుకున్నా కానీ ఆయిల్ వేయగానే అంత పగిలి బయటికి వచ్చేస్తుంది. జాగ్రత్తగా చూసి ఇలా డిజైన్ చేసుకోవాలి. చూసారా ఎంత చక్కగా ఎంత బాగున్నాయో. అన్నీ ఇలా చేసి పక్కన పెట్టేసుకోవాలి. కడాయిలో తగినంత ఆయిల్ వేసుకోండి. నార్మల్ టెంపరేచర్ ఉన్నప్పుడే ఈ కజ్జికాయల్ని అందులో వేసుకోవాలి. ఏమాత్రం ఆయిల్ ఎక్కువ హీట్ ఉన్నా కానీ పైన వేగిపోయి లోపల పచ్చిగానే ఉంటాయి. ఇవి ఎన్ని పడతాయో అన్ని వేసుకోండి. మిగతా కజ్జికాయల్ని ఇలా క్లాత్ కప్పి పెట్టుకోండి, లేదంటే డ్రై అయిపోతాయి. ఈ కజ్జికాయల్ని వేసిన వెంటనే కదిలించొద్దు, పగిలి అంత స్టఫింగ్ బయటికి వచ్చేస్తుంది. కొద్దిసేపు వదిలేస్తే అవే వేగి పైకి లేస్తాయి. ఒకవైపు వేగిన వీటిని రెండో వైపుకి నెమ్మదిగా ఇలా టర్న్ చేసుకోవాలి. మంచి రంగు వచ్చేదాకా ఇలా వేయించుకోండి. వేయించుకున్న వీటిని పక్కన తీసుకొని మిగతావి కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోవాలి. క్రిస్పీ అండ్ క్రంచీ సూపర్ టేస్ట్గా ఉండే కజ్జికాయలు, మన ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ ద బెస్ట్ కజ్జికాయలు రెడీ అయిపోయాయి. తుంచి చూపిస్తున్నాను చూడండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇదే ప్రాసెస్లో మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి, మీకు కూడా వస్తాయి. అంతేనండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి.